ప్రపంచమే విస్తుపోయేలా ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందంటోంది కూటమి ప్రభుత్వం. కాదు జగన్ టార్గెట్ గానే లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోందంటోంది వైసీపీ. దీంతో విచారణ వరుస అరెస్టులతో హాట్ టాపిక్ గా మారిన మద్యం కుంభకోణం కేసు ఇటు పొలిటికల్ గాను ప్రకంపనలు రేపుతోంది. కూటమి వైసీపీ నేతల మధ్య పొలిటికల్ వార్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. సిట్ జెట్ స్పీడ్ తో ఉంది. ఈడీ కూడా తగ్గేదలే అంటోంది. దీంతో లిక్కర్ స్కామ్ కేసులో ముమ్మర విచారణ సాగుతోంది. అరెస్టుల సంఖ్య 7కు చేరింది. ఏ నిమిషానికి ఏం జరుగునో అన్నట్లు ఇన్వెస్టిగేషన్ మంచి దూకుడు మీద ఉంది. మరోవైపు పొలిటికల్ లడాయికి కారణమైంది లిక్కర్ కేసు. గత ప్రభుత్వ అవినీతికి నిదర్శనమే లిక్కర్ పాలసీ అంటూ కూటమి నేతలు కారాలు మిరియాలు నూరుతుంటే జగన్ను కావాలనే టార్గెట్ చేస్తున్నారని వైసీపీ నిప్పులు చెరుగుతోంది. లిక్కర్ కేసులో ఇప్పటి వరకు అరెస్టైన వారందరూ మాజీ సీఎం జగన్ అనుచరులేనన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. జగన్ కనుసన్నల్లోనే స్కామ్ జరిగిందంటూ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజకేశ్వరరెడ్డి మరి ఆయన ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు అనుచరుడు కాదా? గోవిందప్ప, ధనుంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వీళ్ళ పాత్రలన్నీ గురించి కూడా స్పష్టమైనటువంటి ఆధారాలతో ఇవాళ వార్తలు వస్తామంటే వీరంతా ఏ పార్టీకి చెందిన వాళ్ళు? జగన్మోహన్ రెడ్డి గారు. సిట్ విచారణ జరుగుతుంది. వాస్తవ విషయాలు మొత్తం కూడా బయటకు వస్తాయి. ఎవరెవరు దీంట్లో పాత్రలు ఉన్నారో, పాత్రదారులు, సూత్రధారులు, ఎవరెవరు ఎక్కడ ఎంత దోపిడీ చేశారో మొత్తం కూడా బయటకు వస్తుంది. జగన్ను అరెస్టు చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు కంటే ఒక్కరోజు ఎక్కువైనా జగన్ను జైల్లో ఉంచాలనే కుట్ర జరుగుతోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటమే లక్ష్యంగా మీరు పైనుంచి కిందకి ఇటువంటి దొంగ సాక్ష్యాలన్నీ కూడా పోగేసుకుని ఎక్కడ ఆధారపూరిత పేపర్ ఎవిడెన్స్ కానీ పేపర్ డాక్యుమెంట్ కానీ లేకుండా వాణ్ణి కొట్టి బెదిరించి సంతకాలు పెట్టించి అదే వాసుదేవరెడ్డి 3 సార్లు కోర్టుకు కంప్లైంట్ చేశాడు. నన్ను బెదిరిస్తున్నారు, కొడుతున్నారని చెప్పాను. మీకెంతసేపు ఏంటంటే కేసు నిలుస్తుందా లేదా కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు కన్నా ఒక్కరోజు లోపల ఉంచాలి. ఒక్క ఆధారమైన లిక్కర్ కేసులో పట్టుకోగలిగావా అని అడుగుతున్నాను. ఇటు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాత్రం ఎలాంటి విచారణ చేసుకున్నా ఇబ్బంది లేదన్నారు. కానీ దర్యాప్తు సంస్థల విచారణ పారదర్శకంగా ఉండాలన్నారు. కేవలం ఒక్కరినే టార్గెట్ చేయాలనుకోవడం సరికాదన్నారు. ఏ ఎంక్వైరీ చేసుకోండి, కానీ నిజాయితీగా నీతిగా చేయడం ఆలోచన చేయండి. నేనన్న మాట కాదు ఇది. సాక్షాత్తు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టుల వరకు చెప్తున్న మాట, న్యాయస్థానం చెప్తున్న మాటలు. ఏదో మోటుతోనో ఎవరినో హింసించాలనో, ఎవరినో ఇబ్బంది పెట్టాలనో, ఎవరినో అవమానపరచాలనో కార్యక్రమాలు చేస్తే వ్యవస్థ ఒప్పుకోదు. కాలం ఎప్పుడూ ఒకలాగా ఉండదు. మొత్తంగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసు పొలిటికల్ యుద్ధానికి తెరలేపింది. నేతల మధ్య మాటల దూటాలు పేలుతున్నాయి. మరి ఈ ఇష్యూ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.